ఏలూరులో మొట్టమొదటిసారిగా జెన్యూన్గా నడిచే సంస్థ అని సగర్వంగా చెప్పుకోగలుగుతున్నామండి. అంత నమ్మకం, మీరు కూడా మా మీద అంత నమ్మకం ఉంచినందుకు కృతజ్ఞతతో మేము కూడా మీకు మరింత సర్వీస్ నేను అందించాలని ముందుకెళ్తా ఉన్నాను. మీ యొక్క బ్లెస్సింగ్స్, మీ యొక్క ఆదరాభిమానాలు నాకు ఎల్లవెల్ల ఉండాలని కోరుకుంటున్నాను. ఇటువంటి ప్రాపర్టీస్ నేను ఇంకా తీసుకొచ్చి మీ ముందు పెట్టాలనే ఆలోచనతోనే నేను ముందుకెళ్తా ఉన్నాను. అందరికీ నమస్కారం అండి. నా పేరు ప్రేమ్ కుమార్ తాడిశెట్టి, బడ్జెట్ మామ గ్రూప్కి స్వాగతం. ఈరోజు మీకు చూపించబోయే ప్రాపర్టీ డూప్లెక్స్ హౌస్ అండి. ఇది డూప్లెక్స్ హౌస్ మనకి ఏలూరు సత్రంపాడు పరిధిలో మనకి ప్రాపర్టీ అయితే ఉండడం జరిగిందనమాట. ఈస్ట్ ఫేస్ హౌస్ అండి. సో ఈ హౌస్ గురించి నేను పూర్తిగా క్లియర్గా మొత్తం అంతా కూడా క్లియర్గా చెప్తానండి. సో మనకు ఛానల్ ఎవరైతే కొత్తగా చూస్తున్నారో సబ్స్క్రైబ్ చేయండి. అదేవిధంగా వాట్సాప్ ఛానల్ ద్వారా మీరు డీటెయిల్స్ కావాలనుకున్నా లేదా అప్డేట్స్ కావాలనుకున్నా కూడా ప్రతి వీడియో డిస్క్రిప్షన్లో మీకు వాట్సాప్ ఛానల్ లింక్ అయితే ఇవ్వడం జరిగిందనమాట. సో ఆ వాట్సాప్ ఛానల్ లింక్ ద్వారా మీరు అప్డేట్స్ అనేది తెలుసుకోవచ్చు. ఆ వాట్సాప్ ఛానల్ని ఫాలో అవ్వండి. సో ఈ ప్రాపర్టీ గురించి నేను పూర్తి వివరాలు మీకు అందిస్తాను. అదేవిధంగా ఈ ప్రాపర్టీ కనుక నచ్చితే మీకు ఈ ప్రాపర్టీకి అనేది ఒక యాడ్ నెంబర్ ఇవ్వడం జరుగుతుందనమాట. అది రైట్ సైడ్ పైన ఉంటుంది. ఆ యాడ్ నెంబర్ బట్టి నన్ను కాంటాక్ట్ చేయండి. మాకు ఈజీగా ఆ డీటెయిల్స్ అనేవి ఈజీగా ఫైండ్ అవుట్ చేసి మీకు ఇన్ఫామ్ చేయడానికి అవకాశం ఉంటుందన్నమాట. ఓకేనండి. సో ఇది మొత్తం అంతా కూడా 3100 SFT అయితే మొత్తం స్లాబ్ ఏరియా వచ్చిందనమాట. డూప్లెక్స్ హౌస్ అండి. సో మొత్తం అంతా కూడా 233 గజాల్లో ఈ డూప్లెక్స్ హౌస్ని కన్స్ట్రక్షన్ చేయడం జరిగిందనమాట. ఓకేనండి. సో మళ్ళీ చెప్తాను, 233 గజాల్లో ఈ హౌస్ని కన్స్ట్రక్షన్ చేయడం జరిగిందండి. మొత్తం టోటల్ SFT వచ్చేసేసి 3100 SFT అయితే రావడం జరిగిందండి. సో కబోర్డ్స్ కానివ్వండి, అదేవిధంగా కార్ పార్కింగ్ కానివ్వండి, అదేవిధంగా మరి బాల్కనీ కానివ్వండి, అన్నీ కూడా అవైలబుల్ ఉన్నాయి. ఓకే, పిఓపి, సీలింగు, కబోర్డ్స్ అంతా కూడా చాలా చక్కగా ఇవ్వడం జరిగిందనమాట. ఓకేనండి. సో ఎంట్రన్స్ మీరు చూసుకున్నట్టయితే ఇంతకుముందు చూపించినటువంటి రూమ్ ఏదైతే ఉందో అది ఎంట్రన్స్ గెస్ట్ వెయిటింగ్ రూమ్ అనమాట. సో అక్కడ 2 సోఫాలు వేసుకుంటే కనుక చక్కగా మీకు ఏదైనా మీటింగ్స్ ఏమైనా ఉన్నా అక్కడ పెట్టుకోవచ్చు. ఒక 4-5 ఈజీగా కూర్చొని అక్కడే పంపించవచ్చు అనమాట. అదేవిధంగా ఆ తర్వాత వచ్చినట్టయితే మెయిన్ హాల్ అనమాట. ఇది వచ్చేసి కిచెన్ అండి. కిచెన్ చూసుకున్నట్టయితే ఆల్మోస్ట్ మీకు 16x16 కొలతలతో మీకు ఈ కిచెన్ అయితే ఇవ్వడం జరిగిందనమాట. ఓకేనండి. సో చాలా అంటే చాలా పెద్ద కిచెన్ అండి. ఈస్ట్ ఫేస్ హౌస్ ఇది. ఓకే, సో 16x16 కొలతలతో మనకి టైల్స్ కూడా మరి చూసుకున్నట్టయితే ర్యాక్ టైల్స్ అయితే ఇవ్వడం జరిగిందనమాట. ఓకేనండి. సిమెంట్ కూడా కేసీపీ వాడారు. అదేవిధంగా మరి విశాఖ అంటే వైజాగ్ స్టీల్ అయితే వాడడం జరిగిందనమాట. ఎక్కడ కూడా సిమెంట్ బ్రిక్స్ అయితే లేవండి. మొత్తం అంతా కూడా రెడ్ బ్రిక్సే వాడడం జరిగిందండి. సో హౌస్ అయితే చాలా స్ట్రాంగ్గా ఉంటుంది. సో గోదావరి ఇసుక వాడడం జరిగిందనమాట. ఓకేనండి. శానిటరీ కూడా ర్యాట్ వాడడం జరిగిందనమాట. ఓకేనండి. టోటల్ ప్లంబింగ్ వర్క్ అంతా కూడా ఆశీర్వాద్ అయితే వాడడం జరిగిందండి. ఓకే, సో టాప్ బ్రాండ్స్ వాడారండి. ఓకే, ఎలక్ట్రికల్ వైరింగ్స్ కూడా ఫినోలెక్స్ వాడడం జరిగిందండి. సో మెయిన్ డోర్ టేకు, అదేవిధంగా బెడ్రూమ్స్ కూడా మైకా ప్లైవుడ్ అయితే వాడడం జరిగిందనమాట. ఓకేనండి. సో విండోస్ చూసుకున్నట్టయితే యూపీవీసీ విండోస్ అయితే వాడడం జరిగిందండి. ఓకే, సో మెయిన్ హాలు అదేవిధంగా కిచెన్ మీరు చూడడం జరిగిందండి. ఇది చూసుకున్నట్టయితే కింద బెడ్రూమ్ అండి. ఓకే, ఈ బెడ్రూము మీరు చూసుకున్నట్టయితే 17x15.5 కొలతలతో మాస్టర్ బెడ్రూమ్ అయితే ఇవ్వడం జరిగిందనమాట. ఓకేనండి. చాలా అంటే చాలా స్పేసియస్గా ఉంటుందండి. ఇక్కడ వార్డ్రోబ్స్ చూసుకోవచ్చు, అలమార్లు కానివ్వండి, ఈ వార్డ్రోబ్స్ కానివ్వండి ఆటోమేటిక్గా వాటంతా అవే ఈజీగా స్మూత్గా క్లోజ్ అయిపోయే విధంగా వార్డ్రోబ్స్ కూడా ఇవ్వడం జరిగిందనమాట. అదేవిధంగా లోపల లాకర్ సిస్టమ్ లాగా చక్కగా ఇవ్వడం జరిగిందనమాట. ఓకేనండి. సో చాలా అంటే చాలా బాగుందండి. మీరు డైరెక్ట్గా చూస్తే కనుక ఖచ్చితంగా నచ్చుద్ది. మరి ఇటువంటి హౌస్కి ఎటువంటి బడ్జెట్ వాళ్ళైతే మరి ఈజీగా దీన్ని పర్చేస్ చేసుకోవడానికి అవకాశం ఉంటుందంటే మినిమం మీరు 1,50,00,000 రూపాయల వరకు పెట్టుకోగలిగితే కనుక ప్రైస్ అయితే దానికి దగ్గరలో ఉందండి. సో ఓనర్ గారు ఎక్స్పెక్ట్ చేసేది 1,36,00,000 రూపాయలు అయితే ఎక్స్పెక్ట్ చేస్తున్నారు. ఓకేనండి. సో అక్కడ ల్యాండ్ మార్కెట్ వాల్యూ కూడా ఆల్మోస్ట్ గజం 16,000 దాకా ఉందండి. ఓకే, ల్యాండ్ మార్కెట్ వాల్యూ వచ్చేసి 16,000 దాకా ఉంది. సో మరి ప్రాపర్టీ చూసుకున్నట్టయితే మీకు మంచి ఏరియాలో, మంచి క్లాస్ ఏరియాలో, రెసిడెన్షియల్ ఏరియాలో ఈ ప్రాపర్టీ అయితే ఉండడం జరిగిందనమాట. ఓకే, సో ఇది డూప్లెక్స్ అని చెప్పుకున్నాం కదండి. సో లోపల ఎంట్రన్స్ మెయిన్ హాల్ నుంచి అటాచబుల్గానే మనకి స్టెప్స్ అయితే పైకి ఇవ్వడం జరిగిందనమాట.
ఓకేనండి. స్టెప్స్ కింద ఒక స్పేస్ అయితే ఇవ్వడం జరిగిందండి. అక్కడ మీరు ఏదన్నా స్టోరేజ్ లాగా ఏదన్నా వాడుకోవాలనుకుంటే కూడా అక్కడ మీరు వాడుకోవచ్చు. ఓకే. సో పైకి వెళ్తే కనుక మీరు ఇక్కడ చూసుకోవచ్చు, స్టెప్స్ కూడా గ్రానైట్ వాడడం జరిగిందనమాట. ఓకేనండి. సో స్టెయిన్లెస్ స్టీల్ మనకి ఇవ్వడం జరిగిందండి, అదేవిధంగా స్టెప్స్కి. ఓకే. సో పైన చూసుకున్నట్టయితే మీకు ఏ విధంగా ఉంది, ఎలా డిజైన్ చేశారు, ఎలా కన్స్ట్రక్షన్ చేశారు అనేది మీకు క్లియర్ కట్గా వీడియోలో చూపిస్తానండి. వీడియో అయితే కొంచెం లెంతీగా ఉంది అని అనుకోవచ్చు, కానీ ప్రాపర్టీ గురించి పూర్తి వివరణ మీకు అందించాలన్న ముఖ్య ఉద్దేశంతో పూర్తిగా క్లియర్గా చూపించడం జరుగుతుంది అనమాట. ఓకేనండి. సో స్టెప్స్ ఎక్కగానే మీకు మెయిన్ మధ్యలో హాల్ కనిపిస్తుంది, అటు ఇటు కూడా బెడ్రూమ్స్ కనిపిస్తాయండి. ఇక్కడ చూసుకున్నట్టయితే ప్రతి బెడ్రూమ్కి కూడా అటాచబుల్ బాత్రూమ్స్ అయితే ఉండడం జరిగిందనమాట. ఓకేనండి. సో మాస్టర్ బెడ్రూమ్స్ అయితే మరి 17x15.5 కొలతలు, అదేవిధంగా మరి చిల్డ్రన్ బెడ్రూమ్స్ చూసుకున్నట్టయితే 16x16 కొలతలతో మనకి చిల్డ్రన్స్ బెడ్రూమ్స్ అయితే ఇవ్వడం జరిగిందనమాట. సో వెస్ట్రన్ టైప్లో ఉన్నటువంటి బాత్రూమ్స్ మీకు ప్రతి బెడ్రూమ్కి అటాచబుల్గా ఇవ్వడం జరిగిందనమాట. ఓకేనండి. మరి ఇక్కడ గీజర్ పోర్ట్స్ కానివ్వండి, అదేవిధంగా షవర్ పోర్ట్స్ కానివ్వండి, అన్నీ కూడా ఇవ్వడం జరిగిందండి. ఆల్మోస్ట్ టైల్స్ కూడా వాల్కి టైల్స్ ఆల్మోస్ట్ హైట్ వరకు కూడా ఇవ్వడం జరిగిందండి. ఓకే. సో చాలా అంటే చాలా బాగుందండి. మరి ఇక్కడ చూసుకున్నట్టయితే గెస్ట్ బెడ్రూమ్ కూడా చూసుకున్నట్టయితే 17x15.5 కొలతలతో గెస్ట్ బెడ్రూమ్ కూడా ఇవ్వడం జరిగిందండి. పైన ప్రొఫైల్ లైటింగ్స్ అయితే ఇచ్చారు. అదేవిధంగా మరి విండోస్ చూసుకున్నట్టయితే యూపీవీసీ విండోసు, సేఫ్టీ గ్రిల్స్, ఓకే, గ్లాస్ విండోస్ ఇవ్వడం జరిగిందనమాట. ఓకేనండి. సో ఇది వచ్చేసేసి మరి గెస్ట్ బెడ్రూమ్ చూసుకోవచ్చు. సో దీనికి కూడా ప్రతి అటాచబుల్ బాత్రూమ్స్కి ఏవైతే ఇప్పుడు మన మాస్టర్ బెడ్రూమ్ కానీ చిల్డ్రన్ బెడ్రూమ్స్ కానీ ఏదైతే మాట్లాడుకున్నామో సేమ్ అదేవిధంగా లోపల కూడా ఇవ్వడం జరిగిందండి. సో గీజర్ పోర్ట్స్ ఇవ్వడం జరిగిందనమాట, వెంటిలేషన్కి విండోస్ ఇవ్వడం జరిగిందండి. సో చాలా స్పేసియస్గా ఉంటుందండి. మీరు చూసుకుంటే ఎంతట కిచెన్ సైజ్ కూడా చెప్పానండి, 16x16 కొలతలు. అదేవిధంగా హాల్ సైజెస్ కూడా 16.5x16 కొలతలతో మనకి ఈ ప్రాపర్టీ అయితే ఇవ్వడం జరిగిందనమాట, హాలు ప్రాపర్టీకి. ఓకే. సో ఇదండి ప్రతి బెడ్రూమ్స్కి వార్డ్రోబ్స్ కానివ్వండి, కబోర్డ్స్ కానివ్వండి చాలా చక్కగా ఇవ్వడం జరిగిందండి. అదేవిధంగా మరి డ్రెస్సింగ్ టేబుల్ టైప్లో చక్కగా మిర్రర్తో ఇవ్వడం జరిగిందనమాట. మీరు చూడవచ్చు ప్రాపర్టీ అయితే చాలా చక్కగా ఉందండి, చాలా ఫుల్ క్వాలిటీగా కన్స్ట్రక్షన్ చేయడం జరిగిందనమాట. సో 233 గజాల్లో ఈ ప్రాపర్టీని అయితే కన్స్ట్రక్షన్ చేశారు. ఓకే. సో ఆల్రెడీ దీని మీద బ్యాంక్ లోన్ కూడా అవైలబుల్ ఉంది. బ్యాంక్ లోన్ తీసుకొని వీళ్ళు కన్స్ట్రక్షన్ చేయడం జరిగిందనమాట. ఓకేనండి. సో ఎంతవరకు మీకు కనుక ఎలిజిబిలిటీ ఉంటే కనుక చక్కగా మీకు ఈ ప్రాపర్టీని అయితే సొంతం చేసుకోవచ్చు. ఓకే. సో ఈ ప్రాపర్టీ గురించి మరి ల్యాండ్ గవర్నమెంట్ వాల్యూ కూడా ఆల్మోస్ట్ 8,500 వరకు గజం అయితే ఉండడం జరిగిందనమాట. ఓకేనండి. బయట పక్క చూసుకున్నట్టయితే బాల్కనీ అండి. ఈ బాల్కనీ కూడా స్పేసెస్గా ఉంటుంది. ఈవినింగ్ టైంలో కూర్చోవడానికి, చక్కగా సేద తీరడానికి, క్లైమేట్ని ఎంజాయ్ చేయడానికి చక్కగా బాల్కనీ అయితే డూప్లెక్స్ హౌస్ నుంచి ముందుకు ఉంటుందన్నమాట, ఈస్ట్ ఫేసింగ్ సైడ్. ఓకే. సో అదండి. సో బెడ్రూమ్ సైజెస్ కానివ్వండి అన్నీ కూడా మీతో క్లియర్గా నేను ఎక్స్ప్లెయిన్ చేయడం జరిగిందనమాట. మొత్తం టోటల్ బాత్రూమ్స్ వచ్చేసేసి 3 బాత్రూమ్స్ ఉంటాయండి. ఓకే. 3 బెడ్రూమ్స్కి అటాచబుల్గా 3 బాత్రూమ్స్ ఉండడం జరిగిందండి. సో టోటల్ ఎస్ఎఫ్టీ వచ్చేసి 3,100 ఎస్ఎఫ్టీ, అదేవిధంగా గజమని 233 గజాల వరకు ఇవ్వడం జరిగిందనమాట. రెసిడెన్షియల్ ఏరియా అండి. చాలా చక్కగా మరి ప్రాపర్టీని అయితే కన్స్ట్రక్షన్ చేశారు. అదేవిధంగా పైన కూడా చూసుకున్నట్టయితే ఇక్కడ వర్షం పడకుండా ఇవ్వడం జరిగిందనమాట. వర్షం పడకుండా పైన స్లాబ్ ఇచ్చారు. అదేవిధంగా లైటింగ్స్ కూడా ఇవ్వడం జరిగిందనమాట. నార్మల్గా ఒక లైట్ పెడితే సరిపోయేది, కానీ అలా కాకుండా బెడ్రూమ్స్కి ఇచ్చినట్టు చక్కగా సీలింగ్ లైట్స్ అయితే ఇవ్వడం జరిగిందండి. పైన మరి పిల్లర్స్, మరొక స్టేర్ వేసుకోవడానికి పిల్లర్స్ అయితే ఇవ్వడం జరిగిందనమాట. ఓకేనండి. సో పైన కూడా టైల్స్ వేసి చక్కగా డిజైన్ అయితే చేశారు. ఇటువంటి ప్రాపర్టీస్ నేను ఇంకా తీసుకొస్తానండి. చాలా ప్రాపర్టీస్ ఉన్నాయి, చిన్న బడ్జెట్స్ వాళ్ళకు ఉన్నాయి, పెద్ద బడ్జెట్స్ వాళ్ళకు ఉన్నాయి. అదేవిధంగా మీరు ఇన్వెస్ట్మెంట్ పర్పస్ సైట్స్ కావాలనుకున్నా లేదా కన్స్ట్రక్షన్ చేయాలనుకున్నా కూడా కన్స్ట్రక్షన్ చేసేస్తాము. అదేవిధంగా మరి ఏలూరులో కొన్ని కన్స్ట్రక్షన్స్ అయితే చేస్తూ ఉన్నాము. మరి వాటికి సంబంధించి మీకు లైవ్ వీడియోస్ కూడా మేము పెడతా ఉంటాము. ఓకేనండి. ఇది టెర్రస్లో చూసుకుంటే కనుక మొక్కలు పెట్టుకోవడానికి అనుకూలంగా కార్నర్స్లో అంటే బార్డర్స్లో ఈ విధంగా ఇవ్వడం జరిగిందనమాట. ఓకేనండి. చక్కగా మీరు మట్టి లైట్గా వేసుకొని చక్కగా మీరు మొక్కలు అయితే పెంచుకోవచ్చు. డాక్యుమెంట్స్ అంతా కూడా పర్ఫెక్ట్గా ఉందండి.
సో మరి ప్రాపర్టీస్ అన్నీ కూడా ప్రతి ప్రాపర్టీకి నేను యాడ్ నెంబర్ ఇస్తున్నానండి. యాడ్ నెంబర్ బట్టి కాంటాక్ట్ చేయండి. యాడ్ నెంబర్ చెప్తే కనుక నేను దానికి సంబంధించి పూర్తి వివరణ అయితే ఇస్తాను. అదేవిధంగా పైన టెర్రస్లో మీరు ఏదైనా ఫంక్షన్ పెట్టుకోవాలనుకున్నా, ఏదైనా చేసుకోవాలనుకున్నా కూడా ఇక్కడ పైన హ్యాండ్ వాష్ చేసుకోవడానికి చక్కగా సింక్ అయితే ఇవ్వడం జరిగిందనమాట. ఓకేనండి. సో ప్రాపర్టీ అయితే చాలా అంటే చాలా బాగుందండి. ఈ ప్రాపర్టీని అయితే మిస్ చేసుకోవద్దు. మీరు కనుక 1,36,00,000 రూపాయలు పెట్టగలిగే వాళ్ళైతే కనుక, 1,36,00,000 రూపాయలు మీరు పెట్టగలిగే వాళ్ళైతే కనుక వెంటనే సంప్రదించండి. చాలా అంటే చాలా మంచి ప్రాపర్టీ, మంచి ఏరియాలో ఉందండి. ఓకే. సో చాలామంది అడుగుతూ ఉంటున్నారు, ఏమన్నా మంచి ప్రాపర్టీస్ ఇంకా పెట్టండి అని అడుగుతూ ఉన్నారు. అందరికీ పెడతానండి. ప్రతి ఒక్కరికి కూడా సూట్ అయ్యే ప్రాపర్టీస్ నేను తీసుకొచ్చి మీ ముందు ఉంచుతానండి. సో మీ యొక్క ఆదరాభిమానాలు అన్నీ కూడా మాకు అందుబాటులో ఉండాలని కోరుకుంటున్నాను. మాకు మీ యొక్క బ్లెస్సింగ్స్ మాకు అందుబాటులో ఉండాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను. థ్యాంక్ యూ సో మచ్.